బుద్ధి జ్ఞానాల కోసం, మన యొక్క విశ్వాసం కోసం, మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడం కోసం ఇలా విశ్వంలో ఉన్నటువంటి విషయాలని మీరు చూసి ఆలోచించి అర్థం చేసుకోవడం, ఇది కూడా ఈమాన్లో విశ్వాసంలో ఒక భాగంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరుగుతుంది. మరి స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా వారి కర్మలకు సమాన ప్రతిఫలం లభిస్తుంది. స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే. ఒక స్త్రీ అనుకుంటుంది నేను ఇంట్లో ఉన్నాను అని అనుకుంటుంది, కానీ తాను చేసే వంట, భర్తకు చేసే సేవ, పిల్లలకు చేసే సేవ, అత్తమామలను చూసుకునే పద్ధతులు, బంధుమిత్రులతో ఉండేటటువంటి పద్ధతులు, ఇంట్లో తాను పరదాలో ఉంటూ దాని యొక్క భర్త సంపాదనని, గౌరవాన్ని, ఆరోగ్యాన్ని మరియు అనేక రకాల విషయాలని రక్షిస్తూ కుటుంబాన్ని నడిపిస్తూ అనేక రకాల తాను బట్టలు ఉతకడం, వంట చేయటం, పిల్లల్ని కనటం, ప్రతి దానిలో కూడా తాను ఇంట్లో ఉండే నమాజులు చేయడం, ప్రతి దాంట్లో కూడా అనేక రకాల పుణ్యఫలాలు దాగి ఉన్నాయి. ఒక స్త్రీ పిల్లల్ని కంటూ గనక మరి మరణిస్తే గనక అతనికి ఆ యొక్క స్త్రీకి షహీద్ యొక్క మర్తబా ఇవ్వటం జరుగుతుంది అని ఇలాంటి అనేక విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక పురుషుడు తానిపై ఉన్నటువంటి బాధ్యతలు ఏమిటి? తనకి ఒక భర్తగా బాధ్యత ఇవ్వడం జరిగింది, ఒక మగవాడిగా బాధ్యత ఇవ్వడం జరిగింది. తాను సంపాదించాలి, భార్యని పోషించాలి, పిల్లల్ని పోషించాలి, తల్లిదండ్రులను పోషించాలి, బంధుమిత్రులకు సహాయం చేస్తూ ఉండాలి, మరియు బంధుత్వాన్ని నిలబెట్టుకోవాలి, స్నేహితులను చూసుకోవాలి, సంపదని కూడబెట్టాలి. అది కూడా హరాం పద్ధతిలో కాదు, హలాల్ పద్ధతిలో. మరియు ఇవన్నీ చేస్తూ నమాజ్ కోసం టైం తీయాలి, ఇవన్నీ చేస్తూ ఖురాన్ చదవాలి, ఇవన్నీ చేస్తూ దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి ఆయన్ని మెప్పించాలనే ఉద్దేశంతో ఒక భార్య కానీ ఒక భర్త కానీ తన పిల్లలతో కూర్చొని తినే తిండి, ఆహారం, ఆ యొక్క కూర్చునే పద్ధతి, మాట్లాడే పద్ధతి, ప్రతి మాటకు కూడా ప్రతి విషయానికి కూడా పుణ్యఫలాలు లభిస్తాయని అల్హమ్దులిల్లాహ్. దేనికి కూడా ఎవరికి కూడా వృధా అనేది ఉండదు. దేవుడు సృష్టించిన ఈ యొక్క సృష్టిలో పెళ్లి కూడా చేసుకోవాలి, పిల్లల్ని కూడా కనాలి, పని కూడా చేయాలి, మరియు నమాజులు చేయాలి, ఉపవాసం ఉండాలి, ఉపవాసం విడిచిపెట్టాలి, మరియు ఆరాధన చేస్తూ ఉండాలి. ఆరాధనలు నఫిల్ కానీ, సున్నత్ కానీ, ఫరద్ కానీ మరి అనేక రకాలుగా చేస్తూ ఉండటం, విడిచిపెట్టుతూ ఉండటం, మరియు రాత్రులలో లేవటం, నిలబడటం, ఆరాధన చేయటం, మరియు ఇలాంటి అనేక విషయాలు ఇవన్నీ కూడా కలగలిపి కుటుంబ వ్యవహారాలతో పాటు ఆరాధన వ్యవహారాలు ఇవన్నీ కూడా జీవిస్తూ ఉండటమే ఇదే ఒక మానవుడికి దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని జీవించే ప్రతి విషయంలో కూడా ప్రతి దాంట్లో కూడా అనేక రకాల పుణ్యఫలాలు ఉన్నాయని మరి ఖురాన్లో 3వ అధ్యాయం 195వ వాక్యంలో కానీ అనేక విషయాల్లో చెప్పడం జరుగుతుంది. స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా సమాన ప్రతిఫలం